Good evening, all of you. So today's second lesson of your first year intermediate, units and measurements. So very important unit. ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసేటువంటి ఫార్ములాస్ కానివ్వండి, డిస్కస్ చేసేటువంటి డైమెన్షనల్ ఫార్ములాస్ కానివ్వండి, లేకపోతే మనకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములాస్ కానివ్వండి, ఓన్లీ ఈ లెసన్కి సంబంధించినవి కాదు. ఎంటైర్ ఫస్ట్ ఇయర్, ఎంటైర్ సెకండ్ ఇయర్ అండ్ ఆల్సో 9th and 10th స్టాండర్డ్ ఈ క్లాసెస్ అన్నిటి నుంచి కలిపి వచ్చేటువంటి ఫార్ములాస్ మొత్తానికి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో వెరీ ఈజీ చాప్టర్, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ చాప్టర్ అన్నట్టు కాకుండా కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ మొత్తం వస్తుంది, సెకండ్ ఇయర్ మొత్తం వస్తుంది. మీరు ఫిజిక్స్ స్పెషలైజేషన్ చేయాలనుకుంటే త్రూ అవుట్ మీరు ఎంఎస్సి ఫిజిక్స్ వరకు, ఈవెన్ మీరు పిహెచ్డి చేసినా కానీ ప్రతి ఒక్క ప్లేస్లో మీరు యూజ్ చేసేటువంటి డైమెన్షనల్ ఫార్ములా అలాంటి డీటెయిల్స్ ఏమైనా యూజ్ చేస్తే ప్రతి ఒక్క ప్లేస్లో కూడా మనకి ఈ చాప్టర్ యొక్క యూజ్ అనేది ఉంటుంది. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అసలు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, అసలు మెజర్మెంట్ అంటే ఏంటి, ఏం మెజర్ చేస్తాం? సో మన డైలీ లైఫ్లో రెగ్యులర్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ప్రతి ఒక్క సమయంలో కూడా మనకు తెలియకుండానే మనం మెజర్మెంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఈ లెసన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ మెజర్మెంట్ అనేది మనం ఎలా చేస్తున్నాం, ఈ మెజర్మెంట్ చేయడానికి ఏమన్నా మనకి స్పెసిఫిక్ నోటేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలానే ఫాలో అవ్వాలా, మనం ఏం మెజర్ చేస్తున్నాం, ఎలా మెజర్ చేస్తున్నాం అనే దానికి కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, కొన్ని సజెషన్స్ కానివ్వండి ఈ చాప్టర్ నుంచి మనకి యూజ్ అవుతాయి. సో కాబట్టి ఈ చాప్టర్ అనేది మన డైలీ డే టు డే లైఫ్ యాక్టివిటీస్కి చాలా యూజ్ అవుతుంది. సో ఈ చాప్టర్ని చాలా జాగ్రత్తగా వినండి. మెజర్మెంట్, ఏం మెజర్ చేస్తాం ఇక్కడ? ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, ఒక ప్రొవిజన్ షాప్కి వెళ్ళామనుకోండి, 1 కేజీ మిల్క్ ఇవ్వండి, 1 కేజీ పాలు ఇవ్వండి అని అడుగుతామా? అడగం. లేదు 1 లీటర్ రైస్ ఇవ్వండి అని అడుగుతామా? అడగము. 1 లీటర్ రైస్ ఇవ్వండి లేకపోతే 1 కేజీ పాలు ఇవ్వండి అని అడిగామనుకోండి, మనల్ని కొంచెం విచిత్రంగా చూస్తారు. అంటే వాటికి ఒక స్పెసిఫిక్ మెజరింగ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి, అదేనా? ఇక్కడ ఈ మెజర్మెంట్స్ అనేవి కూడా ఒక ప్లేస్ టు ఇంకో ప్లేస్ మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్ల్యూడబ్ల్యూఈ కానీ చూస్తూ ఉన్నారనుకోండి, దాంట్లో అక్కడ వచ్చేటువంటి రెగ్యులర్ వెయిట్ అనేది మనకి బాగా కొంచెం మీరు చాలా ఎక్కువ అని చూపెట్టడానికి వాళ్ళు పౌండ్స్లో చెప్తారు. బికాస్ అమెరికన్ యూనిట్స్ కాబట్టి వాళ్ళు ఎక్కువ పౌండ్ అనేది యూజ్ చేస్తారు. చెప్పాలంటే 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 2.2 పౌండ్స్. అంటే పౌండ్ అనేది కేజీ కంటే ఎంత తక్కువ ఆలోచించాలి. అందుకే వాళ్ళు ఏం చెప్తారు, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ షో ఆ రెజ్లర్ యొక్క వెయిట్ ఎంత అంటే ఏం చెప్తారు వాళ్ళు, నియర్లీ 508 పౌండ్స్. 508 పౌండ్స్ అనగానే మనకి చూడండి, పౌండ్ అనగానే మన రెగ్యులర్ కంపారిజన్లో మనం ఏమనుకుంటాం, అది కూడా కిలోగ్రామ్ ఏమో, అంటే అతని వెయిట్ దాదాపుగా 500 కేజీస్ ఉన్నాయేమో. 500 కేజీస్ ఉండడానికి వాడు ఏమైనా ఏనుగా, మనిషే కదా. సో కాబట్టి 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 2.2 పౌండ్స్. ఓకేనా? తర్వాత మన ఫీట్, కొంతమంది అడుగుల్లో కొలుస్తూ ఉంటారు, మనం మీటర్స్లో కొలిచామనుకోండి, కొంతమంది ఫీట్లో కొలుస్తారు. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 3.3 ఫీట్. అంటే చూడండి, ఇలా మనకి రెగ్యులర్గా మనం యూజ్ చేసేటువంటి మెజర్మెంట్స్లో కూడా మనకి లాట్ ఆఫ్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఈ వేరియేషన్స్ అనేవి ఎలా ఉంటాయి, మామూలు చూడండి మనకి కెమిస్ట్రీలో ఐయుపిఎస్సి నేమ్స్ అనేవి ఉంటాయి. ఐయుపిఎస్సి నేమ్ దాని ప్రైజ్ మనం ఏం చేస్తాము, ఒక ఎలిమెంట్ కానీ లేదా ఒక కాంపౌండ్ కానివ్వండి, ఏ కంట్రీలో తీసుకున్నా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దేర్ విల్ బి అ స్పెసిఫైడ్ నేమ్, దానికి ఒక నేమ్ అనేది ఇచ్చేస్తుంటారు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఆక్సిజన్ అన్నాం అనుకోండి, అది పాకిస్తాన్లో అయినా ఆక్సిజనే, అమెరికాలో అయినా ఆక్సిజనే, చైనాలో అయినా ఆక్సిజనే, ఎక్కడైనా సరే ఆక్సిజన్ అనే చెప్తాం. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఆక్సిజన్ అని, పాకిస్తాన్లో కార్బన్ డైఆక్సైడ్ అని, చైనాలోకి వెళ్ళేటప్పుడు హైడ్రోజన్ అని, అమెరికాలోకి వెళ్ళేటప్పటికి యురేనియం అని, ఇలా ఏం చెప్పాం కదా. సో ఒకే ఒక యూనిఫైడ్ నేమ్ అనేది ఇచ్చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి మెజర్ చేసే దాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అమెరికాలో ఒక పర్సన్ ఈ మెజర్ చేసే దాంట్లో వచ్చినటువంటి చేంజెస్ వల్ల చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేశాడు. అంటే ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అతని ఉద్దేశంలో మన ఇండియాకు వచ్చి ఏం చేశాడంటే ఒక ప్రోడక్ట్ కొనాలనుకున్నాడు. ఆ ప్రోడక్ట్ కొనేటప్పుడు మనం ఏం చేస్తాం, కేజెస్లో ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే ప్రోడక్ట్ 1 కేజీ 1000 రూపీస్ అని చెప్పామనుకోండి, వాడేమనుకున్నాడు, వాడి లెక్క ప్రకారం ఏమనుకుంది అక్కడ, ఒక పౌండ్ అనుకున్నాడు అనుకోండి. సో 1 పౌండ్ వాడు ఎంత తీసుకున్నాడు, 1000 అని చెప్పాడు. సో 1000 1 పౌండ్ అని తీసుకున్నాడు. కానీ మన కేజెస్ వైజ్ కంపారిజన్ చేస్తే 1 కేజీ ఈక్వల్ ఎంత, 2.2 పౌండ్స్. అంటే ఇండైరెక్ట్గా వాడు ఎంత పే చేయాలి మనకి, నియర్లీ 2400 రూపీస్ దాకా పే చేయాలన్నమాట. ఇలా కొన్ని $1 బిలియన్ ఆఫ్ లాస్ అనేది వచ్చిందంట. ఎందుకని, బికాస్ ఆఫ్ ది మిస్ మ్యాచ్ ఆఫ్ దిస్ యూనిట్స్. ఓకేనా? సో మనం రెగ్యులర్గా మనం యూజ్ చేసేటువంటి యూనిట్స్ మనకి ఏమున్నాయి, వీ హ్యావ్ సిజిఎస్ యూనిట్, వీ హ్యావ్ ఎస్ఐ యూనిట్ అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎఫ్పిఎస్ యూనిట్. ఎంకేఎస్ కూడా ఉంది, కాకపోతే మనం ఎస్ఐ అనేది మన కంట్రీలో మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం.
సో ఎఫ్పిఎస్ అనేది సిస్టమ్ అనేది ఉందన్నమాట. సో సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క సిస్టమ్ అనేది ఒక్కొక్క కంట్రీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం, రైట్. అసలు బిఫోర్ గోయింగ్ టు దిస్ మెజర్మెంట్స్ కానివ్వండి, యూనిట్స్ కానివ్వండి, వీటన్నిటిలోకి వెళ్ళే లోపల ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీ. సో వాట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ? అసలు ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? సో ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజర్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ విచ్ విల్ ఒబే ఫిజికల్ లాస్. ఏదైతే ఒక క్వాంటిటీని మనం మెజర్ చేయగలమో దాన్ని ఏమంటారంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్. సో లెంత్ అనే దాన్ని మనం ఈజీగా మెజర్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్ కానివ్వండి, లేకపోతే విత్ ద హెల్ప్ ఆఫ్ థ్రెడ్ అని కానివ్వండి, లేదా విత్ ద హెల్ప్ ఆఫ్ రోప్ కానివ్వండి, విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఆర్మ్ డిస్టెన్స్ కానివ్వండి, ఇలా వాట్ ఎవర్ మనం లెంత్ అనే దాన్ని మనం మెజర్ చేయొచ్చు. సో a physical quantity is a quantity which can be measurable, simply. So measurable. So a quantity which can be measurable is called a physical quantity. So దీనికి ఆపోజిట్ చూడండి, నాన్ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ ద సెన్స్ ఏ క్వాంటిటీ విచ్ కెనాట్ బి మెజర్డ్, విచ్ కెనాట్ బి మెజర్డ్. సో ఫిజికల్ క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఆఫ్ కేసీ సార్. సో హైట్ ఆఫ్ కేసీ సార్, ఇప్పుడు నా హైట్ మెజర్ చేయాలనుకోండి ఏం చేస్తారు, ఒక టేప్ తీసుకొని, ఓకేనా, ఆ టేప్ తీసుకొని నా హైట్ అనేది మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా కైండ్నెస్ ఆఫ్ కేసీ సార్ చేయడానికి ఏం చేస్తారు, కేసీ సార్ని కోసి ఏమన్నా బయటికి తీస్తారా? లేదు కదా. సో ఇట్ కెనాట్ బి మెజరబుల్. అదర్వైజ్ మెజర్ ఏ బిల్డింగ్. చూడండి, మీకు డిఫరెన్స్ అర్థం చేసుకోండి. మెజర్ ఏ బిల్డింగ్, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. దీంట్లో మనకు అసలు అర్థం అనేది లేదు. మెజర్ ఏ బిల్డింగ్ అంటే బిల్డింగ్లో ఏం మెజర్ చేయాలి? బిల్డింగ్ హైట్ మెజర్ చేయాలా, లేకపోతే రూమ్ ఏరియాని ఏమైనా మెజర్ చేయాలా, లేకపోతే బిల్డింగ్ ఎలివేషన్ మెజర్ చేయాలా? వీఆర్ నాట్ మెజరింగ్. సో మెజర్ ఏ బిల్డింగ్ అంటే దెర్ ఇస్ నో ప్రాపర్ మీనింగ్. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే వీ కాంట్ సే ఇట్ యాజ్ అ ఫిజికల్ క్వాంటిటీ. సో ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజర్డ్. మనం కొలవగలిగినటువంటి ఎంటిటీని ఏమంటారంటే ఫిజికల్ క్వాంటిటీ అంటారు. మనం కొలవలేమనుకోండి దాన్ని ఏమంటాం సింపుల్గా, ఇట్ ఈస్ నాట్ అ ఫిజికల్ క్వాంటిటీ. అర్థమైందా? సో ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజర్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసుకొని మనం కొలవదగిన వాడిని ఏమంటారంటే ఫిజికల్ క్వాంటిటీ అంటారు. అలా మనం కానీ మెజర్ చేయలేకపోతే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ అ నాన్ ఫిజికల్ క్వాంటిటీ. వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్ ఈస్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏం చెప్తున్నాం మనం? ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజరబుల్, మనం కొలవదగిన దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అన్నారు. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ వీ నో? సో టైప్స్ ఆఫ్ physical quantities. So what are the types of physical quantities? మనకి తెలిసిన physical quantities ఏమన్నా? The very first one is fundamental physical quantities, and second one is supplementary physical quantities, and third one is derived physical quantities. So these are the three types of physical quantities which we have: fundamental physical quantities, supplementary physical quantities, and derived physical quantities. ఫండమెంటల్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ రిప్రజెంట్స్, దీస్ ఆర్ ద బేస్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో ఒక బాబుని చేర్చామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? ఫస్ట్ ఫండమెంటల్స్ అని నేర్పిస్తారు. ఆల్ఫాబెట్స్ కానివ్వండి, న్యూమరికల్స్ కానివ్వండి, ఇవన్నీ నేర్పిస్తారు ఫస్ట్. సో జస్ట్ లైక్ దాట్ దీస్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ దోస్ క్వాంటిటీస్ విచ్ ఆర్ బేస్ ఫర్ అవర్ మెజర్మెంట్స్. ఏ యూనిట్స్ కానివ్వండి, మెజర్మెంట్స్ కానివ్వండి, వాటికి బేస్ ఏంటంటే ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సో వితౌట్ దీస్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ వీ కాంట్ గెట్ ఆల్ దీస్ యూనిట్స్ కానివ్వండి, మెజర్మెంట్స్ కానివ్వండి, డైమెన్షన్స్ కానివ్వండి, ఇవేమి మనకి రావు. సో బేసికలీ దీస్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ 7. వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇవి మనకి ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. అండ్ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ 2. దే ఆర్ 2. మనకి కేవలం 2 మాత్రమే ఉన్నాయి. అండ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్, దేర్ ఇస్ నో లిమిట్. సో దేర్ ఇస్ నో లిమిట్.
మీరు ఎన్నైనా డిరైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? సో బేసికలీ 3 types of physical quantities are there. First one is fundamental physical quantity, second one is supplementary physical quantity, third one is derived physical quantities. So depending upon usage, ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, these two are independent and this is dependent. చూడండి, ఫండమెంటల్ ఎందుకు అన్నాము అంటే దే వోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్, దే వోంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీస్, అవి ఇండిపెండెంట్గా ఉండగలవు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై దే కాల్డ్ as ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. వెరస్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ డెఫినెట్లీ ఇవి దేని మీద డిపెండ్ అవుతాయి, వీటి రెండింటి మీద డిపెండ్ అవుతాయి. సో దీస్ ఆర్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, ఇప్పుడు వీటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫండమెంటల్ physical quantities. So fundamental physical quantities. So basically మనకి fundamental quantities ఇలా 7 ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాం. సో నెంబర్ 1 length, so number 2 mass, number 3 time, number 4 temperature, so number 5 electric current. Okay, so number 6 matter, amount of matter, and number 7 intensity of light. So these are the 7 physical quantities. They are the physical and fundamental physical quantities here. So length and SI units are, length is meter, mass is kilogram, time is second, temperature degree Kelvin, next electric current ampere, amount of matter mole, intensity of light candela. Okay, now the symbol. What is a symbol? So meter we can simply represent m, kilogram we can represent as kg, second we can represent as cc, Kelvin we can represent capital K, ampere we can represent capital A, mole it is mol, and candela it is cd. So these are the 7 fundamental physical quantities. Very 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 important. Note down. And the next category, supplementary physical quantities. Supplementary physical quantities. So supplementary physical quantities are basically 2. So supplementary physical quantities. First one is plane angle. First one is plane angle, and second one is solid angle. Plane angle and solid angle. So ikkada plane angle, this unit for plane angle is radian, and unit for this solid angle is steradian. So radian and steradian. Simple. Plane angle ante ela vastundi. For example, 2 lines అనేవి ఇలా ఉన్నాయనుకోండి. సో x and y రేస్ అనేవి ఇలా వెళ్తున్నాయి. దిస్ ఈజ్ అ పాయింట్ O నుంచి దిస్ ఈజ్ x and this is y. Now this is theta, this is known as plane angle. అర్థమైందా? అంటే ఇలా ఉందన్నమాట. సో వీటన్నిటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఏమంటారంటే ప్లేన్ యాంగిల్ అని అంటారు. సో దాన్ని 2 ప్లేన్స్ కూడా తీసుకోవచ్చు. నౌ this is one plane and this is one plane. The angle between these 2 planes is plane angle. Then what about this solid angle అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాలిడ్ యాంగిల్ అనేది ఎలా వస్తుందంటే
ఒక కోన్ తీసుకున్నాం అనుకోండి, కోన్. ఈ కోన్ తీసుకున్నప్పుడు ఈ కోన్ దగ్గర మీరు కానీ యాంగిల్ చూసారంటే ఇట్ ఈస్ మేకింగ్ ద ఎంటైర్, అంటే ఈ సర్ఫేస్ మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్ అనేది చేస్తుంది. ఇట్ ఈస్ 3 డైమెన్షనల్ యాక్చువల్లీ. 3 డైమెన్షనల్ అంటే ఈ ఈ కోనికల్ షేప్ లోపల ఉన్నటువంటి టోటల్ యాంగిల్ ఎంత ఉంది, కోనికల్ షేప్. ఈ కేటగిరీ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. జస్ట్ 2 లైన్స్ మధ్య మాత్రమే. ఇక్కడ ఎలా ఉంటుంది, ఈ యాంగిల్ ఓవరాల్ కంప్లీట్గా దీంట్లో 360 డిగ్రీస్ లోపల ఉన్నటువంటి కంప్లీట్ యాంగిల్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ అ 3 డైమెన్షనల్ వన్. సో ఈ యాంగిల్ ఏమంటారంటే వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ అస్ సాలిడ్ యాంగిల్. సో సాలిడ్ యాంగిల్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అ 3 డైమెన్షనల్ వన్. కంప్లీట్గా ఈ యాంగిల్ మొత్తం దాన్ని మన 3 డైమెన్షనల్ వేలో మనం తీసుకుంటాం. సో సాలిడ్ యాంగిల్, ఈ సాలిడ్ యాంగిల్కి యూనిట్ ఏంటంటే స్టెరేడియన్. సో రేడియన్ ఈజ్ ఫర్ ప్లేన్ యాంగిల్ అండ్ స్టెరేడియన్ ఈజ్ ఫర్ సాలిడ్ యాంగిల్. సో కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉందను లేదా ఒక స్పియర్ ఉందనుకోండి. ఈ స్పియర్ లోపల ఈ సెంటర్ దగ్గర నుంచి సమ్వేర్ ఒక కోన్ ఇలా మనం కానీ రెడీ చేసుకున్నాం అనుకోండి, కోన్. ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ మనకు ఒక ఏరియా అనేది ఉంటుంది కదా. సో ఈ ఏరియా నుంచి ప్రతి ఒక్క పాయింట్కి దిస్ ఈజ్ 1 యాంగిల్, దిస్ ఈజ్ 1 యాంగిల్, దిస్ ఈజ్ 1 యాంగిల్, అలా త్రూ అవుట్ ఆ కోనికల్ షేప్లో అంటే యాంగిల్ చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఈ ఓవరాల్ ఇలా మీరు కానీ చూసారంటే ఈ ఓవరాల్గా ఉన్నటువంటి యాంగిల్ ఏమంటారంటే వీ కెన్ కాల్ ఇట్ as సాలిడ్ యాంగిల్. క్లియర్? నెక్స్ట్ థర్డ్ కేటగిరీ. సో derived physical quantities. So what are derived physical quantities? The physical quantities which depends on fundamental physical quantities are called derived physical quantities. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద ఏవైతే డిపెండ్ అయి ఉంటాయో ఆ ఫిజికల్ క్వాంటిటీస్ మనం ఏమంటామంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఏరియా అంటే ఏంటి జనరల్గా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయనుకోండి, స్క్వేర్, రెక్టాంగిల్, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ మనం ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ అనుకోండి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? సైడ్ ఇంటూ సైడ్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్, యూ విల్ గెట్ సైడ్ స్క్వేర్. సో దిస్ ఈజ్ లెంత్ అండ్ దిస్ ఈజ్ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ rectangle is equal to L into B, length into breadth. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి సైడ్ అంటే దిస్ డిస్టెన్స్ ఈజ్ మెజర్డ్, సింప్లీ ఇట్ ఈస్ ద లెంత్. దిస్ ఈజ్ లెంత్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో లెంత్. ఇక్కడ ఏం చేస్తున్నాము? లెంత్ మల్టిప్లైడ్ బై లెంత్. సో వీఆర్ గెటింగ్ లెంత్ స్క్వేర్. సో లెంత్కి మనం తీసుకున్న ఎస్ఐ యూనిట్ వచ్చి మీటర్. సో దట్ ఇట్ ఈస్ మీటర్ స్క్వేర్. ఇక్కడైనా అంతే కదా. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అన్నారు, లెంత్ ఈజ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఈజ్ ఆల్సో ఏ లెంత్. ఏం చేస్తున్నాం? లెంత్ ఇంటూ లెంత్, సింప్లీ లెంత్ స్క్వేర్. సో వీఆర్ గెటింగ్ మీటర్ స్క్వేర్. సో ఏరియా ఈజ్ మెజర్డ్ ఇన్ మీటర్ స్క్వేర్. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి, ఏరియా అనేది రావాలి అంటే మనం దేంతో మెజర్ చేస్తున్నాం? వన్ ఫండమెంటల్ ఫిజికల్ యూనిట్ విత్ అనదర్ ఫండమెంటల్ ఫిజికల్ యూనిట్ వీఆర్ గెటింగ్ దిస్. సో మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. ఈజ్ దిస్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద కేసెస్? అవునా కదా మనం చెక్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ అ సర్కిల్. సెకండ్ వన్ ఈజ్ ఏరియా ఆఫ్ అ square. Third one is area of a triangle. Okay. So first one is its area. Area is equal to pi r square. Area is equal to s square. This is the radius. And for example, this one is the height h. And this one is B, base. Then area is equal to half into base into height. Okay. So ఇప్పుడు మనకి ఈ పాయింట్ మనం బాగా గమనిస్తే, సో దిస్ వన్ ఇస్ రేడియస్. సో రేడియస్ r. సో what we got here, pi r square. సో pi is a constant. 3.14 పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకి ఏముంది? రేడియస్ ఇంటూ రేడియస్. సో రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంతే కదా. సో దట్ ఈస్ లెంత్
ఇంటూ లెంత్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైడ్ ఇంటూ సైడ్, సో దట్ ఈస్ లెంత్ ఇంటూ లెంత్. ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ అనేది ఒక లెంత్ అండ్ హైట్ అనేది కూడా ఒక లెంత్. సో కాబట్టి సింప్లీ హాఫ్ ఈజ్ అ కాన్స్టెంట్, దట్ ఈస్ 0.5 ఇంటూ లెంత్ ఇంటూ లెంత్. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? అంటే ఏరియా అనేటువంటి ఒక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీని మనం డిరైవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, వీఆర్ యూజింగ్ ఎ ఫండమెంటల్ క్వాంటిటీ. వాట్ ఈస్ దట్? దట్ ఫండమెంటల్ క్వాంటిటీ ఈజ్ లెంత్. ఆ లెంత్ని 2 times మల్టిప్లై చేస్తున్నాం ఫర్ గెటింగ్ ఏరియా. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? సో సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్. సో వాల్యూమ్ తీసుకున్నాం అనుకోండి. సో వాల్యూమ్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ తీసుకున్నాం. ఓకే, ఏ ఏ ఏ. సో ఇప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, సో దట్ ఈస్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ క్యూబ్. సో ఇక్కడ ఫైనల్గా మనకి ఏమైంది, లెంత్ ఇంటూ లెంత్ ఇంటూ లెంత్. సో సో మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, దట్ ఈస్ ఈక్వల్ టు మీటర్ క్యూబ్. సో వాల్యూమ్ అనేది రావాలంటే మనం ఏం చేస్తున్నాం, ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ 3 times మల్టిప్లై చేస్తున్నాం. ఏంటో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, మాస్ అనేటువంటి ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీని మనం 3 times మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్గా మనకి వాల్యూమ్ అనేది వస్తుంది అనమాట. అర్థమైందా? ఓకే. సో మీరు దీన్ని స్పియర్కు కూడా మీరు అప్లికబుల్ చేయొచ్చు. స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా మీరు కానీ డిరైవ్ చేసుకున్నారంటే దాన్ని ఒక కాన్స్టెంట్తో మనం రేడియస్ క్యూబ్ని మల్టిప్లై చేస్తాం. సో ఆర్ క్యూబ్ అనేది వస్తుంది. ఆర్ క్యూబ్ అంటే ఏంటి, ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్, దట్ ఈస్ లెంత్ ఇంటూ లెంత్ అనేది తీసుకున్నాం కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ కూడా మీకు సేమ్ అలానే వస్తుంది. అర్థమైందా? సో రిచర్డ్ ఫెన్మెన్ ఈ నేచర్లో జరిగేటువంటి ఆ చేంజెస్ తగ్గట్టుగా ఫిజికల్ లాస్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. సో మనం ఒక చెస్ బోర్డ్ తీసుకుందాం. ఆ చెస్ బోర్డ్లో మనకి 8 వర్టికల్ కాలమ్స్ అనేవి 8 హారిజెంటల్ కాలమ్స్ అనేవి ఉంటాయి. ఈ చెస్ అనేది ఇద్దరు ఆడుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పింకీ, రాము, వీళ్ళిద్దరూ ఈ చెస్ గేమ్ అనేది ఆడుతున్నారు. సో మనకి యాజ్ వీ నో ఇక్కడ మనకి పాన్, ఇక్కడంతా పాన్ ఉంటారు. సో ఇటువైపు కూడా పాన్. సో ఇక్కడ మనకి కింగ్, సో క్వీన్, నెక్స్ట్ ఎలిఫెంట్, నెక్స్ట్ హార్స్, నెక్స్ట్ camel, హార్స్ అండ్ దెన్ ఎలిఫెంట్. సో సేమ్ ఇటువైపు కూడా మనకి ఏముంటుంది, ఎలిఫెంట్, హార్స్, క్యామెల్, క్వీన్, కింగ్, అగైన్ క్యామెల్, హార్స్, ఎలిఫెంట్, ఇలా ఉన్నాయనుకోండి. ఇక్కడ ఒక ఇంకొక థర్డ్ పర్సన్ చూస్తున్నారు, వెంకీ. సో వెంకీ అనే పర్సన్ ఈ గేమ్ అబ్జర్వ్ చేస్తున్నారు. వెంకీకి ఈ గేమ్ అసలు తెలియదు. వీడి గేమ్ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ టీచర్, వెంకీ వాళ్ళ టీచర్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, రామయ్య ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ గేమ్ని ఒక థర్డ్ పర్సన్ చూస్తున్నాడు. అతను విజయ్. ఈ విజయ్ వాళ్ళ టీచర్ సురేష్. సో ఇది ఇక్కడ సినారీ. సో పింకీ అండ్ రాము చెస్ ఆడుతున్నారు. థర్డ్ పర్సన్ విజయ్ అనే పర్సన్ ఈ గేమ్ని చూస్తున్నాడు. ఈ విజయ్ గేమ్ చూస్తూ సురేష్తో మాట్లాడుతున్నాడు. విజయ్కి ఈ గేమ్ గురించి ఏం తెలియదు. సో అతను అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఈ పాన్ ఇలా మూవ్ అవుతా ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఇతను ఏం అడిగాడు అంటే విజయ్ సురేష్కి, ఈ పాన్ ఇలా ముందుకెళ్ళి మూవ్ అవుతుంది, ఎలా మూవ్ అవుతుంది అంటే ఒక్కొక్క స్టెప్ ముందుకు మూవ్ అవుతుంది, అంటే ఈచ్ టైం వన్ స్టెప్ ఇలా మూవ్ అవుతుందని చెప్పి అతను చెప్పాడు. ఫైన్, బాగానే ఉంది. సెకండ్ కేసులో ఇతను ఏం చేశాడంటే ఇక్కడ క్యామెల్ని తీశాడు. ఈ క్యామెల్ అనేది ఇలా ఈ పొజిషన్ ఇక్కడికి వచ్చిందనమాట. అప్పుడు విజయ్కి ఒక డౌట్ వచ్చింది, ఇదేంటిది స్ట్రైట్గా పోవట్లేదు, క్రాస్గా వచ్చింది.
అప్పుడు సురేష్ చెప్పిన మాట ఏంటంటే క్యామెల్ కెన్ మూవ్ డయాగ్నల్గా మూవ్ అవచ్చు అన్నారు. ఓకే, అతని మైండ్లో ఒక క్లారిటీ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇతను ఎలిఫెంట్ని మూవ్ చేశాడు, ఇది స్ట్రైట్గా ఇలా ఒక 4-5 బాక్సెస్ అనేది క్రాస్ చేస్తుంది అనుకో. అగైన్ విజయ్ సురేష్ని అడిగాడు, ఇదేంటి ఎలిఫెంట్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. అప్పుడు ఆయన ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఎలిఫెంట్ కెన్ మూవ్ స్ట్రైట్, ఐ మీన్ ఇన్ హారిజాంటల్ వే, ఇన్ వర్టికల్ వే, ఎన్ని బాక్స్ అనేది మూవ్ అవుతుందని చెప్పారు. ఫైన్. నెక్స్ట్ క్వీన్కి వచ్చేటప్పటికి క్వీన్ అనేది స్ట్రైట్గా మూవ్ అవుతుంది, అగైన్ క్వీన్ అనేది డయాగ్నల్గా మూవ్ అవుతుంది. మళ్ళీ అడిగాడు విజయ్, ఇదేంటి సురేష్ మళ్ళీ ఇదేంటి స్ట్రైట్గా వెళ్తుంది సార్, ఐ మీన్ సురేష్ సార్ ఏంటి ఇది స్ట్రైట్గా పోతుంది అండ్ ఆల్సో ఇది డయాగ్నల్గా కూడా వెళ్తుంది అని చెప్పి అడిగాడు. దానికి మళ్ళీ ఆయన క్లారిటీ ఇచ్చాడు, క్వీన్ అనేది ఏ సైడ్ అయినా కానీ మూవ్ అయ్యేదానికి దానికి పాసిబిలిటీ ఉంది. తర్వాత ఇక్కడ ఈ పాన్ అనేది ఇక్కడికి వచ్చింది, ఈ పాన్ అనేది ఇక్కడికి వచ్చింది, వెంటనే ఈ పాన్ అనేది దీన్ని చంపేసింది, దీన్ని చంపి ఈ ప్లేస్లో వచ్చి కూర్చుంది అనమాట. అగైన్ విజయ్ మళ్ళీ సురేష్ అడిగాడు, ఇదేంటిది పాన్ ఎప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలి కదా, మరి ఇలా ఎందుకు వచ్చింది. సో అగైన్ హీ గేవ్ అ క్లారిటీ, ఎప్పుడైనా సరే పాన్ అనేది స్ట్రైట్గా పోతుంది, ఇఫ్ సిచ్యువేషన్ కేమ్ ఒక పాన్ని చంపేయడానికి ఛాన్స్ కానీ వచ్చిందంటే అది డయాగ్నల్గా చంపేస్తుంది. అగైన్ ఈ పాన్ ఇలాగ షిఫ్ట్ అవుతూ అదర్ ఎండ్కి వెళ్ళింది అనుకోండి, వీ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద పవర్. మన ఎలిఫెంట్ కానీ, హార్స్ కానీ, క్యామెల్ కానీ, క్వీన్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దిస్, ఎలిఫెంట్, హార్స్, క్యామెల్ ఆర్ క్వీన్. మళ్ళీ విజయ్కి డౌట్ వచ్చింది, సురేష్ అడిగి ఇదేంటిది ఇక్కడికి పాన్ కదా వెళ్ళింది, జస్ట్ సోల్జర్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అది ఒక సూపర్ పవర్ అయిపోయింది, ఎలా అయిందంటే ఆయన మళ్ళీ చెప్పాడు ఇట్ ఈస్ అన్ ఎగ్జెప్షన్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఫిజిక్స్కి కొన్ని లాస్ అనేవి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ లైట్ గురించి చెప్పారనమాట. సో 16th సెంచరీ, ఇక్కడ మనకి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనేది ఉంది. 16th సెంచరీలో న్యూటన్ ఉన్నారు, హైగెన్స్ ఉన్నారనమాట. న్యూటన్ అండ్ హైగెన్. న్యూటన్ ఏమో పార్టికల్ థియరీ చెప్పారు, లైట్ అనేది ఇట్ విల్ మూవ్ యాజ్ అ పార్టికల్. దాన్ని హైగెన్ ఏం చెప్పారంటే నో, ఇట్ ఈస్ వేవ్ నేచర్ అని చెప్పారు. సో న్యూటన్ చెప్పింది పార్టికల్ థియరీ, హైగెన్ చెప్పింది వేవ్ థియరీ, ఇద్దరు ఒకే జనరేషన్ 16th సెంచరీకి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ లాలో అంటే మనకి ఫైనల్గా మనకి ఏం చెప్పారు, నెక్స్ట్ వచ్చిన సైంటిస్టులు పార్టికల్ థియరీ అనేది యాక్సెప్టబుల్ అండ్ ఆల్సో వేవ్ థియరీ అనేది కూడా యాక్సెప్టబుల్ అనేది నెక్స్ట్ చెప్పారనమాట. అంటే ఫిజిక్స్లో వన్స్ ఒక లా చెప్పిన తర్వాత ఆ లాకి వీ కెన్ చేంజ్, అంటే యాజ్ పర్ నేచర్లో తగ్గట్టుగా ఇలానే జరగాలనేటువంటి ఒక కండిషన్ అయితే లేదు. సో దాన్ని ఏం చేయొచ్చు, అది కంప్లీట్గా రాంగ్ అని చెప్పరు ఇదో. సో రిచర్డ్ ఫెన్మన్ మనకి చెప్పినటువంటి కాన్సెప్ట్ కూడా అదే. సో రిచర్డ్ ఫెన్మన్ ఏం చెప్పారంటే ఫిజికల్ సైన్స్ ఈజ్ అ సైన్స్ విచ్ ఈజ్ ఎగ్జాక్టెడ్ ఫ్రమ్ నేచర్ నుంచి వచ్చినటువంటి సైన్స్ కాబట్టి మనకి సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎలా అయితే మనం చెస్ గేమ్ ఆడేటప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా యాక్చువల్గా వెళ్ళాల్సినటువంటి వే ఒకటి, సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ వీ కెన్ చేంజ్ ఆర్ వీ కెన్ ఆల్టర్, అలా మనం చేంజ్ చేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ని మనకి రిచర్డ్ ఫెన్మన్ అని ఆయన చెప్పారన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ డైమెన్షన్. సో వాట్ ఈజ్ ఏ డైమెన్షన్? జనరల్గా మనకి మ్యాథమెటిక్స్ వైజ్ మనం కానీ చూసామంటే వీ హ్యావ్ 3 డైమెన్షన్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ 1D, 2D, 3D. సో 1 dimension, 2 dimension అండ్ 3 dimensions. ఎలా ఈ డైమెన్షన్స్ చేంజ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం లెంత్ మెజర్ చేస్తున్నాము అనుకోండి, జస్ట్ ఏ లెంత్. సో లెంత్ ఇట్ ఈస్ 1 dimension. If you are finding the area, then length multiplied by length, so length into length, it is 2 dimensional because length square. సో మీరు కానీ వాల్యూమ్ని మెజర్ చేస్తున్నారు అనుకోండి, then what is going to be happen here? So length multiply by length multiply by length, so finally we are getting length cube. Okay, అది 3 dimensional. ఓకే, సో ఈ డైమెన్షన్ అంటే ఏంటి? ఈ డైమెన్షన్లోకి వెళ్ళాలి అంటే ముందు మనం చెప్పుకున్నట్లుగానే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి, ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద బేస్ చేసుకున్న డైమెన్షన్స్ అనేది మనం ఎలా చేస్తున్నాము అనేది మనకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ చూద్దాం. మనకి తెలిసిన సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఏంటి? సిజిఎస్, ఓకే, నెక్స్ట్ ఎఫ్పిఎస్ అండ్ ఎంకేఎస్. మనకు సిజిఎస్, ఎఫ్పిఎస్, ఎంకేఎస్ ఉందనుకో. సో సిజిఎస్, సో లెంత్ అండ్ మాస్ అండ్ టైం. సో లెంత్ని సిజిఎస్లో మనం సెంటీమీటర్, ఎఫ్పిఎస్లోకి వచ్చేటప్పటికి ఫీట్,
ఎంకేఎస్లోకి వచ్చేటప్పటికి మీటర్. సో నెక్స్ట్ మాస్కి వచ్చేటప్పటికి ఇక్కడ గ్రామ్, ఇక్కడికి వచ్చేటప్పటికి పౌండ్, ఇక్కడికి వచ్చేటప్పటికి కేజీ. నెక్స్ట్ టైం, సెకండ్, సెకండ్, సెకండ్. సో యాజ్ పర్ యూనిట్ సీజీఎస్ కానివ్వండి, ఎఫ్పిఎస్ కానివ్వండి, ఎంకేఎస్, మన స్టాండర్డ్ యూనిట్ ఎస్ఐ అయినా సరే సేమ్ ఇలానే వస్తే మనకేం డిఫరెన్స్ లేదు. సో సెంటీమీటర్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఫీట్, ఇక్కడికి వచ్చేటప్పటికి మీటర్, ఇక్కడ మాస్కి వచ్చేటప్పటికి గ్రామ్, ఇక్కడ పౌండ్, ఇక్కడ కేజీ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండ్, 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 ఆల్ ఆర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం ఈ డైమెన్షన్స్ అనేవి తీసుకోవడానికి వచ్చినటువంటి రీజన్ ఏంటి. సో డైమెన్షన్ తీసుకోవడానికి రీజన్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికన్ యాపిల్స్ తీసుకున్నారు. సో ఎన్ని తీసుకున్నారు అంటే 2 pounds. సో 2 pounds ఆఫ్ యాపిల్ అనేది తీసుకున్నారు, అదర్వైజ్ 2.2 pounds ఆఫ్ యాపిల్స్ తీసుకున్నారు అనుకో. నెక్స్ట్ సేమ్, దిస్ ఈజ్ అన్ అమెరికన్ అండ్ అన్ ఇండియన్, ఆయన కూడా యాపిల్స్ తీసుకున్నారు. ఆయన ఎన్ని యాపిల్స్ తీసుకున్నారంటే 1 kg, 1 kg ఆఫ్ యాపిల్స్ తీసుకున్నారు. ఇద్దరు ఒకే మార్కెట్లో తీసుకున్నారు, కాకపోతే ఈయనేమో నాకు 2.2 pounds ఆఫ్ యాపిల్స్ ఇవ్వండి అన్నారు, అండ్ ఇండియన్ ఆస్ 1 kg ఆఫ్ యాపిల్స్ ఇవ్వండి అన్నారు. సో ఫైనలీ ఇట్ కాస్ట్ ₹150 అండ్ ఇట్ కాస్ట్ ₹150. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి మనకు కనిపిస్తాయి. ఈయనేమో 1 kg అడిగాడు, 150 తీసుకున్నాడు. ఈయనేమో 2.2 pounds తీసుకున్నాడు, కానీ ఇక్కడ మనకి 150 అనేది తీసుకున్నారు. బాగా గమనించండి, మనకి అమెరికన్ వేలో వాళ్ళు కరెన్సీని క్యాలిక్యులేట్ చేసేటప్పటికి ఎలా చేస్తారు అంటే, సో 100,000 అంటారు. మనం సింపుల్గా 1 lakh అంటే వాళ్ళు ఎలా చెప్తారంటే 100,000 అంటారు. అంటే వాళ్ళ యొక్క వాళ్ళకి మెజరింగ్ వే అనేది ఎప్పుడైనా సరే కొంచెం పెద్దదిగా కనిపించేటట్టుగా ఉంటుందన్నమాట. మనం 1 lakh అనేదాన్ని వాళ్ళు ఏమంటారంటే 100,000 అంటారు. సో అలాగే ఇక్కడ ఏంటి 2.2 pounds ₹150 అండ్ 1 kg ₹150. ఒక థర్డ్ పర్సన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఒక ఆస్ట్రేలియన్ ఇది చూసారనుకోండి, అతనికి ఒక కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. అంటే యాక్చువల్గా ఇక్కడ 2.2 pounds ₹150, 1 kg ₹150 అంటే వీళ్ళు అసలు ఏ స్టాండర్డ్ మెజర్మెంట్తో దాన్ని ఇస్తున్నారు, ఏ స్టాండర్డ్ మెజర్మెంట్ వైజ్ దాన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనే దాన్ని అక్కడ మనకు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సో కాబట్టి వీటిని అవాయిడ్ చేయడానికి ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక స్టాండర్డ్ నోటేషన్స్ అనేవి ఇచ్చారు. ఆ స్టాండర్డ్ నోటేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో స్టాండర్డ్ నోటేషన్స్, అదర్వైజ్ స్టాండర్డ్ డైమెన్షన్స్. So what are the dimensions for the fundamental physical quantities? So mass కి ఇచ్చినటువంటి ఆ డైమెన్షన్ ఏంటంటే క్యాపిటల్ M. నెక్స్ట్ లెంత్ L. ఓకేనా. నెక్స్ట్ టైం. సో టైంకి ఇచ్చినటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటంటే డైమెన్షన్ ఏంటంటే క్యాపిటల్ T. నెక్స్ట్ ఫోర్త్ టెంపరేచర్. సో ఇక్కడ వరకు వాళ్ళు ఫస్ట్ లెటర్ తీసేసుకున్నారు, కానీ టెంపరేచర్లో ఆల్రెడీ టైంకి T అనేది ఇచ్చారు కాబట్టి క్యాపిటల్ K, అండ్ సమ్ టైమ్స్ దే కెన్ గివ్ థీటా ఆల్సో. సో మనకి ఆప్షన్ బట్టి మనం అది చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సో మ్యాటర్, రైట్, మోల్. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. సో నెక్స్ట్ current, and write it as simply capital A. So these are the dimensions given for the fundamental physical quantities. Fundamental physical quantities ఇచ్చినటువంటి dimensions ఇవి. సో వీటి మీద బేస్ చేసుకొని మనం ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములాస్ అనే రాస్తాం. సో వాట్ ఈజ్ డైమెన్షనల్ ఫార్ములా? సో డైమెన్షనల్ ఫార్ములా అంటే సింపుల్గా డెఫినేషన్ వైజ్ చెప్పాలి, సింపుల్గా చెప్తాను చూడండి. ద చేంజ్ ఇన్ ద పవర్స్ ఆఫ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది fundamental physical quantities to get the desirable dimensional formula for the given physical quantity. చూడండి, the change in the powers of the fundamental physical quantities to get the desirable dimensional for the given physical quantity. ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ వైజ్ వెళ్ళిపోదాం, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో డైమెన్షనల్ ఫార్ములా.
సో డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏంటి, ఎలా రాస్తాం? ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఏదైతే ఫార్ములా ఉందో ఫార్ములా మీద డైరెక్ట్గా డైమెన్షనల్ ఫార్ములాస్ అనేది మనం రాసేయచ్చు. సో నంబర్ 1, distance or displacement. సో డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ మనం మెజర్ చేసేది ఏంటి, లెంత్. సో కాబట్టి మనకి తెలిసి లెంత్కి ఏంటి, మనకి ఇచ్చినటువంటి డైమెన్షన్ ఫార్ములా. సో సింప్లీ వీ కెన్ రైట్ ఇట్ యాస్ వాట్ ఇస్ దట్, లెంత్. ఓకేనా. సో కాకపోతే మనం ఇక్కడ రాసేటప్పుడు 3 క్వాంటిటీస్ని మనం స్పెసిఫై చేస్తాం, ఎందుకంటే ఈ డైమెన్షనల్ ఫార్ములా అదర్వైజ్ దీన్ని సో ఎంఎల్టీ, మన బేసిక్గా మనం తీసుకునేది ఏంటంటే మాస్, లెంత్, టైం అనేది తీసుకుంటాం. సో ఎంఎల్టీ. సో కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 డిస్టెన్స్ ఉంది కాబట్టి లెంత్ పవర్ 1. ఇక్కడ మనకి మాస్ లేదు అండ్ ఆల్సో టైం లేదు. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే వన్ మోర్ వే, m పవర్ 0 L1 t పవర్ 0. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ రిప్రజెంటేషన్. అర్థమైందా? నెక్స్ట్ నంబర్ 2. సో వెలాసిటీ ఆర్ స్పీడ్. సో వెలాసిటీ ఆర్ స్పీడ్. సో వెలాసిటీకి మన ఫార్ములా ఏం రాసుకుంటాం మనం, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. వేరే స్పీడ్కి మనం ఏం రాస్తాము, డిస్టెన్స్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ లెంత్, సో ఎల్ బై టైమ్ ఈజ్ టీ. సో కాబట్టి టీ. సో సిమిలర్లీ ఇక్కడ కూడా డిస్టెన్స్ ఈజ్ ఎ లెంత్ బై టైం టీ. సో ఇది చూడమ్మా, ఇది డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్కి వెళ్ళాలంటే మైనస్ వస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ మాస్ అనేది 2 కేటగిరీస్లో మనకి మాస్ అనేది లేదు. సో కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాస్ m పవర్ 0 L పవర్ 1. ఇది పైకి వెళ్తుంది కాబట్టి t పవర్ -1. సో దిస్ ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా. సిమిలర్లీ ఇక్కడ కూడా మాస్ అనేది లేదు కాబట్టి m పవర్ 0 అండ్ L పవర్ 1 అండ్ t పవర్ -1. అర్థమైందా? సో ఫార్ములా మీద బేస్ చేసుకున్నాను డైమెన్షన్స్ అని ఇలా రాయొచ్చు. నోట్ చేసుకున్నారా? వన్ మోర్ ఎగ్జాంపుల్. సో మనకి తెలిసిన ఏ ఫార్ములాకైనా సరే మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లాగా సపోజ్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ మనం ఇక్కడ 2 ఫార్ములాస్ రాసుకోవచ్చు. వాట్ ఈస్ దట్, వెలాసిటీ బై టైం ఆర్ స్పీడ్ బై టైం. సో వెలాసిటీ బై టైం ఆర్ స్పీడ్ బై టైం. సో వెలాసిటీ అంటే ఏంటమ్మా, ఫర్దర్ మళ్ళీ దాన్ని ఏం రాయొచ్చు, డిస్ప్లేస్మెంట్ బై టైం. ఆల్రెడీ వీ హ్యావ్ అ టైం. సో దీన్ని ఎలా రాయొచ్చు, డిస్టెన్స్ బై టైం. అగైన్ వీ హ్యావ్ వన్ మోర్ టైం రాయొచ్చు. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి లెంత్ బై సో టైం ఇంటూ టైం. ఇక్కడ కూడా ఏం రాయొచ్చు మనం, లెంత్ బై టైం ఇంటూ టైం. సో ఓవరాల్గా ఇక్కడ మనకి మాస్ అనేది లేదు కాబట్టి m పవర్ 0 L పవర్ 1, ఈ t² అనేది పైకి వెళ్తే మైనస్, సో t పవర్ -2. సో సిమిలర్లీ ఇక్కడ కూడా మనం ఏం రాయొచ్చు, m అనేది లేదు కాబట్టి m పవర్ 0 L పవర్ 1 t పవర్ -2. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఫర్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్కి అంటే చూడండి, సింపుల్గా మనం ఫార్ములా నుంచి డైరెక్ట్గా రాసుకుంటా వెళ్ళిపోవడం. సో నెక్స్ట్, సో ఇక్కడ రాసేస్తాం చూడండి, ఫోర్స్. సో ఫోర్స్ అంటే మన ఫార్ములా ఏం రాస్తాము, మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్కి ఏంటమ్మా డైమెన్షనల్ ఫార్ములా m పవర్ 1, ఎందుకంటే ఉన్నది ఒకటే మాస్. యాక్సలరేషన్ అంటే ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం, ఏంటది, m0 L1 t పవర్ -2. ఇక్కడ చూడండి, m1 L1 t పవర్ -2. సో దిస్ ఈజ్ ఫర్ ఫోర్స్. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్ వెరీ 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 ఇంపార్టెంట్, m1 L1 t పవర్ -2. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఫోర్స్ అనేది డైరెక్ట్గా మీరు మాస్ ఇంటూ యాక్సలరేషన్ తీసుకొని చేశారు, ఇంకేదన్నా అదర్ క్వాంటిటీ వైజ్ కూడా చేయొచ్చా? సో చేయొచ్చు, బట్ మీకు ఆ ఫార్ములా గుర్తుంది కదా, ఫోర్స్ అనేదాన్ని ఇప్పుడే మీకు చూపిస్తాను, వేరేగా కూడా చేయొచ్చు అనేదాన్ని. ఇప్పుడు మనకి ఫోర్స్ అంటే ఏమొచ్చింది, డైమెన్షనల్ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు
m1 l1 t పవర్ మైనస్ 2. నోట్ చేసుకోండి. రైట్. సో మనకి న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ F is equal to g m1 m2 by d square. మనకి 9th క్లాస్లో వచ్చుంటుంది. సో ఫోర్స్ F is equal to g m1 m2 by d square. సో దీన్ని ఏమంటారంటే న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ g అండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. మనం నుంచి ఈ ఫార్ములా నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా రాయచామో దాన్ని? సో g is equal to f into d square divided by m1 into m2. నేను యూనిట్స్ ఎప్పుడు బై హార్ట్ చేయండి అని చెప్పలేదు. మనకి ఇచ్చినటువంటి ఫార్ములా నుంచే మన యూనిట్స్ అనేవి తీసుకోవచ్చు. సో g is equal to f into d square by m1 into m2. ఓకే, ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఎఫ్కి ఏంటి మనకి డైమెన్షనల్ ఫార్ములా. దిస్ ఈస్ m1 l1 t పవర్ మైనస్ 2 ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ స్క్వేర్ అంటే ఏంటి? లెంత్ ఇంటూ లెంత్. సో l ఇంటూ l డివైడెడ్ బై మాస్ m ఇంటూ m. ఓకేనా? ఇప్పుడు చూడండి m ఇంటూ m స్క్వేర్, దీన్ని పైకి తీసుకెళ్ళండి. m పవర్ మైనస్ 2 వస్తుంది. ఆల్రెడీ మనకి m పవర్ 1 ఉంది. సో m పవర్ మైనస్ 1. నెక్స్ట్ ఇక్కడ ఒక l ఉంది, ఇక్కడ l స్క్వేర్ ఉంది. సో l పవర్ 3 అండ్ t పవర్ మైనస్ 2. దేనికి వచ్చిందమ్మా ఇది? జీకి వచ్చిన ఫార్ములా. సో g ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఫైనల్గా? m పవర్ మైనస్ 1 l క్యూబ్ t పవర్ మైనస్ 2. సో దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ g. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఇందాక ఫోర్స్ ఏమొచ్చింది? m1 l1 t పవర్ మైనస్ 2 వచ్చింది. ఏ ఫార్ములా యూజ్ చేసి? f ఈజ్ ఈక్వల్ టు ma యూజ్ చేసి. ఇదే ఫార్ములా యూజ్ చేసి ఆ ఆన్సర్ వస్తారో అదో ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి జీకి ఇప్పుడు ఏమొచ్చింది? దిస్ ఈస్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ g. సో m పవర్ మైనస్ 1 l పవర్ 3 t పవర్ మైనస్ 2 ఇంటూ మాస్ ఇంటూ మాస్. సో m ఇంటూ m డివైడెడ్ బై l ఇంటూ l. సో m స్క్వేర్ ఇంటూ m పవర్ మైనస్ 1 వీ కెన్ గెట్ m. అండ్ ఆల్రెడీ l క్యూబ్ ఉంది, కింద l స్క్వేర్ ఉంది. l స్క్వేర్ పైకి వెళ్తే l పవర్ మైనస్ 2, l పవర్ 3 l పవర్ మైనస్ 2. సో విల్ గెట్ l t పవర్ మైనస్ 2. సరిపోయిందా? సో ఈ ఫార్ములా యూజ్ చేసినా కానీ మనకి ఫైనల్గా ఏం వచ్చింది అక్కడ? సేమ్. అంటే చూడండి, ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి చేంజ్ అవ్వవు. నెక్స్ట్ ఇంకొంచెం డీటెయిల్గా మన 10th క్లాస్లో వచ్చిన వాటిని కొన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఫోర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫోర్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. m1 l1 t పవర్ మైనస్ 2. నెక్స్ట్ ఎనర్జీ. సో ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? సో ఎనర్జీలో మనకి డిఫరెంట్ వస్తాయి. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, సో డిఫరెంట్ న్యూక్లియర్ ఎనర్జీ, డిఫరెంట్ ఎనర్జీస్ అనేవి వస్తాయి. ఏదైనా మనం ఒకటి తీసుకొని దాన్ని సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీ, వాట్ ఈస్ ద ఫార్ములా? హాఫ్ m v స్క్వేర్. హాఫ్ m v స్క్వేర్. సో ఇక్కడ హాఫ్ అనేది కాన్స్టెంట్, ఇట్ ఈస్ అ న్యూమరికల్ వాల్యూ, దానికి డైమెన్షన్ అనేది ఉండదు. సో దాన్ని ఎక్స్క్లూడ్ చేసి పడేసేయండి. సో ఇక్కడ మనకి మాస్కి ఏంటి? m అండ్ వెలాసిటీ స్క్వేర్. వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ ఏంటి? l బై t ఓవరాల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు m l స్క్వేర్ t పవర్ మైనస్ 2. ml స్క్వేర్ t పవర్ మైనస్ 2. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ సో మనకి ఎనర్జీకి ఇలా వస్తుంది. నెక్స్ట్ చూడండి వర్క్. ఇది కూడా ఇక్కడే చేయండి. సో వర్క్ అంటే ఏంటి? సో వర్క్ ఫార్ములా ఏంటమ్మా? వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ అంటే ఏంటి? m ఇంటూ ఏ. అంటే మీకు గుర్తొచ్చే వరకు నేను ఇలా చెప్తున్నాను. మామూలుగా ఫోర్స్ అంటే డైరెక్ట్గా రాసేయచ్చు. ఏం రాయచ్చు? m1 l1 t పవర్ మైనస్ 2 డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో m అంటే ఏంటి? మాస్. నెక్స్ట్ యాక్సలరేషన్ అంటే ఏం రాయొచ్చు? వెలాసిటీ బై టైం. సో వెలాసిటీ బై టైం ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా? ఇది కూడా ఒక లెంత్.
సో నెక్స్ట్ మాస్ ఇంటూ వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో ఎల్ బై టీ ఓవరాల్ టీ ఇంటూ ఎల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎం ఇంటూ టీ ఇంటూ టీ, టీ స్క్వేర్, ఎల్ ఇంటూ ఎల్, ఎల్ స్క్వేర్ బై టీ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2. ఇక్కడ మనం కానీ బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు సేమే వస్తాయి, అవునా? ఎందుకో చూడండి, ఎనర్జీకి మనకి జౌల్లోనే మనకి యూనిట్స్ అనేవి జౌల్లోనే వస్తాయి. నెక్స్ట్ వర్క్ కూడా మనం జౌల్ అనేది తీసుకుంటాం. సో సేమ్ యూనిట్స్ ఎక్కడైతే ఉంటాయో డైమెన్షనల్ ఫార్ములా అనేది కూడా అక్కడ సేమ్ అలానే ఉంటుంది. బట్ క్లియర్, అందుకే సైడ్ బై సైడ్ చెప్పింది. ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా అండ్ ఆల్సో వర్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా రెండు సేమ్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్లో మనకి చార్జ్. సో చార్జ్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? చార్జ్. సో చార్జ్ డైమెన్షనల్ ఫార్ములా. సో చార్జ్ ఏంటి? మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? క్యూతో రిప్రజెంట్ చేస్తాం. వీ నీడ్ టు రైట్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ దిస్. మనకి ఎలక్ట్రిక్ కరెంట్లో మీ 10th క్లాస్లో వచ్చి ఉంటుంది. కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. క్యూ బై టీ అనేటువంటి ఫార్ములా అక్కడ రాస్తాం. దీని నుంచి మన క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఐ ఇంటూ టీ. సో charge q is equal to, we can simply write it as current into time. So current ki manaki dimension formula enti a and time ki t. So simply we can write it as a t. So m 0 l 0. So finally we have a t power 1 a power 1. So ఇది మనకి charge ki dimensional formula. సో దీన్ని ఇంకొంచెం ఇంప్రవైజ్ చేసుకుంటూ పోదాం, ఇంకొంచెం ఇంప్రవైజ్ చేద్దాం. సో ఫైనలీ మనకి ఏమొచ్చింది ఇక్కడ? సో క్యూ ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఛార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది అంటే m0 l0 t పవర్ 1 ఇంటూ ఏ పవర్ 1, అది మనకు వచ్చింది. ఈ ఛార్జ్ ప్లేస్లో పొటెన్షియల్ డిఫరెన్స్. సో పొటెన్షియల్ వీకి మన ఫార్ములా ఏంటి? పొటెన్షియల్ v ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ టు మూవ్ అండ్ యూనిట్ చార్జ్. దాన్ని మన క్యూ అన్నాం. సో జస్ట్ నౌ వీ గాట్ డబ్ల్యూ అంటే ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఇంటూ ఎస్ బై క్యూ. సో ఎఫ్ అంటే ఏంటి? ఫోర్స్కి m1 l1 టీ పవర్ మైనస్ 2 ఇంటూ ఎల్ డివైడెడ్ బై క్యూ అంటే మనకి ఇప్పుడే వచ్చింది టీ పవర్ 1 ఇంటూ ఏ పవర్ 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు m1 l square t power minus 3 a power minus 1. So this is for potential. Am I clear? అర్థమైందా? నెక్స్ట్ specific heat. S is equal to Q by m into delta T. ఇది మనకు ఉన్నటువంటి జనరల్ ఫార్ములా. సో ఇక్కడ Q అంటే ఏంటి? సింప్లీ ఎనర్జీ బై మాస్ ఇంటూ టెంపరేచర్, అంతేనా? సో ఎనర్జీ అంటే ఏం చేసాము? ఎనర్జీకి వర్క్కి సేమే. సో వర్క్ ఏం రాసుకున్నాము అక్కడ? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై మాస్కి m అండ్ టెంపరేచర్. సో టెంపరేచర్కి మనం ఏం రాసుకోవచ్చు? కెల్విన్, అవునా? సో ఎఫ్ దగ్గర మనం ఏం రాయించామా ఇక్కడ? m ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీ బై టైం. వెలాసిటీ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం స్క్వేర్. సో కాబట్టి ఎల్ బై టీ స్క్వేర్ ఇంటూ కే డివైడెడ్ బై m ఇంటూ కే. m క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి సారీ ఎల్ కదా, ఎల్. సో కాబట్టి ఏం రాసుకోవచ్చు ఇక్కడ? m0 l ఇంటూ ఎల్ స్క్వేర్ అండ్ టీ పవర్ మైనస్ 2 కే పవర్ మైనస్ 1. సో దిస్ ఈజ్ ఫర్ స్పెసిఫిక్ హీట్. ఓకేనా? సో ఇలా మనం ఎన్నైనా రాసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట.
సో డైమెన్షనల్ ఫార్ములా అంటే కొంచెం ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక పాయింట్ ఏమైనా చెప్దామా? ఇంకెన్నైనా ఇలాగ రాసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే, మొమెంటమ్ పి. సో మొమెంటమ్ అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. సో మాస్కి డైమెన్షన్ ఏం రాసుకోవచ్చు మనం? మాస్కి డైమెన్షన్ m అని రాసుకోవచ్చు. నెక్స్ట్ వెలాసిటీ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైమ్. సో L/T డైరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో m/L/T⁻⁻1. సో దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ మొమెంటమ్. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు డైమెన్షన్ ఫార్ములా ఎలా రాయాలి? ఇక్కడ చూడండి, ఈ డైమెన్షన్స్ అనేవి యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ బికాజ్ ఎందుకంటే మన ఫిజికల్ సైన్స్లో ఎక్కడైనా సరే ఏదో ఒక ఫార్ములా వస్తుంది, ఆ ఫార్ములాకి మనం డైమెన్షన్ ఫార్ములా అనేది రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకి 10th స్టాండర్డ్లో వచ్చింటుంది కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n is equal to c/v. డైమెన్షనల్ ఫార్ములా రాయాలి అనుకోండి, అవే రాయాలి. n is equal to c అంటే ఏంటి? ఇట్ ఈస్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. సో జనరల్గా స్పీడ్ అంటే ఏంటి మనం ఏ రాస్తాము? సో డిస్టెన్స్ అంటే L/టైమ్. సో మా ఓవరాల్గా క్యాన్సిల్ అవుతుంది. సో దెర్ ఈస్ నో డైమెన్షన్. సో m0 L0 T⁻0. అంటే కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్కి మనకి డైమెన్షన్స్ అనేవి కూడా ఉండవు. ఓకేనా? సో ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి? ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అనే కాన్సెప్ట్లో మనకి డైమెన్షనల్ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. ఏంటి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అంటే ఏంటి? సో ఇదేం చెప్తుంది అంటే ఏదైనా సరే ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఒక ఈక్వేషన్ కానీ మీరు కానీ అది కరెక్ట్ అని డిఫైన్ చేయాలి అంటే డెఫినెట్గా LHS సైడ్ RHS సైడ్ సేమ్ డైమెన్షన్స్ అనేవి ఉండాలి. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నెంబర్ 1, v is equal to u plus at. సో ఇక్కడ ఏంటిది? ఫైనల్ స్పీడ్, ఇనిషియల్ స్పీడ్, యాక్సలరేషన్ అండ్ టైం. సో v అంటే ఏం రాయొచ్చు మనం? సో డిస్టెన్స్ బై టైం is equal to distance by time plus acceleration అంటే ఏంటి? Distance by time square. నేను డైరెక్ట్గా రాసుకుంటూ వెళ్తున్నాను, ఇంటూ టైం. సో డిస్టెన్స్కి ఏం రాయొచ్చామో మనకి? L/T is equal to L/T plus 1 time cancel. సో L/T. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఏమొస్తుంది? m⁻0 L⁻1 T⁻−1 is equal to m⁻0 L⁻1 T⁻−1 plus m⁻0 L⁻1 T⁻−1. అంటే చూసారా, డైమెన్షన్ అనేది బోత్ సైడ్ సేమ్. సో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఏం చెప్తుందంటే ఇఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ టు బి సాటిస్ఫైడ్ ఆర్ ఇఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ మస్ట్ బి ట్రూ వెన్ ద LHS సైడ్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు RHS సైడ్ డైమెన్షన్. ఎప్పుడైతే రెండు సైడ్ డైమెన్షన్ సేమ్ అవుతుందో అప్పుడు మాత్రమే అది మనకి ట్రూత్. ఇస్ క్లియర్? ఇంకోటి చేద్దాం. v square minus u square is equal to 2as. So v square అంటే ఏంటి? వెలాసిటీ స్క్వేర్, అదర్వైజ్ స్పీడ్ స్క్వేర్ is equal to. సో డిస్టెన్స్ బై టైమ్ స్క్వేర్ మైనస్ distance by time square is equal to 2 into distance by time whole square into distance. అంతేగా? యాక్సలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీ బై టైం. సో కాబట్టి అక్కడ మనకి ఏమొస్తుంది? యాక్సలరేషన్. సో సారీ దీనికి రాదు, ఓన్లీ దీనికి వేసుకోండి. సో డిస్టెన్స్ బై టైమ్ స్క్వేర్. ఇప్పుడు చూడండి,
సో డిస్టెన్స్ అంటే ఏంటి, ఎల్ బై టీ హోల్ స్క్వేర్ మైనస్ ఎల్ బై టీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ బై టీ స్క్వేర్ ఇంటూ ఎల్. సో దీన్ని ఎలా రాసాము, m పవర్ 0 ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2 మైనస్ m పవర్ 0 ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్, m లేదు కాబట్టి m పవర్ 0 ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2. ఇది అదొక కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి దానికి డైమెన్షన్ అనేది ఉండదు. అంటే చూడండి m0 ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2, m0 ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2, m0 ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2, ఇలా మనకి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ అనేది కూడా యూజ్ అవుతుంది. అర్థమైందా? ఇది డైమెన్షనల్ ఫార్ములా యొక్క మనకి యూజేజ్. ఇప్పుడు దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. మనకి ఐఐటి జేఈకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేస్తాము, దాని మీద మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. x is equal to a plus c by m. x is equal to a plus c by m. Find dimensions of a and c, whereas x is distance, comma m is mass. X is distance, comma m is mass. So బాగా గమనించండి. Okay, x is equal to a plus c by m. Find the dimensions of a and c, whereas x is distance and m is mass. సో సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, యాజ్ పర్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆర్హెచ్ఎస్ సైడ్ అనేది కూడా సేమ్ డైమెన్షన్ అనేది ఉండాలి. అక్కడ ఎనీ నెంబర్ ఎన్ని ఉన్నా కానీ, అంటే మనం ఏం చేయొచ్చు, సో డైమెన్షన్ ఆఫ్ x is equal to dimension of a. సో x అంటే ఏంటి, అక్కడ డిస్టెన్స్ కాబట్టి దాని డైమెన్షన్ ఏమవుతుంది, l, దట్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ a. సో కాబట్టి ఏ డైమెన్షన్ ఈజ్ l. ఒక ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్, సో డైమెన్షన్ ఆఫ్ x is equal to dimension of c by m. సో డైమెన్షన్ ఆఫ్ x ఏంటి, ఇట్ ఈస్ l, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది ఏంటి, డైమెన్షన్ ఆఫ్ c కావాలి. సో డైమెన్షన్ ఆఫ్ c we are finding here by m అంటే ఏంటి, మాస్. సో its dimension is m. సో దాని అట్లా పంపించేయండి. సో డైమెన్షన్ ఆఫ్ c is equal to m1 l1. సో మీరు ఇంకా ఫర్దర్గా రాయాలి అనుకుంటే దీన్ని కూడా a is equal to we can write it as m0 l1 t0. సో దీన్ని రాయాలి అంటే m1 l1 t0. సో దిస్ ఇస్ ద ఫార్మ్. ఓకేనా, నోడా. నెక్స్ట్ వన్, n is equal to a plus b by lambda square. Here n is refractive index and lambda is wavelength, and we need to find a comma b dimensions. Okay, మనం ఇందాక చెప్పుకున్నాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n డజంట్ హ్యావ్ ఎనీ డైమెన్షన్స్, దట్ ఈస్ m0 l0 t0. అండ్ వేవ్ లెంత్ లాంబ్డా, అది వేవ్ లెంత్ అయినా ఏ లెంత్ అయినా సరే లెంతే. సో కాబట్టి ఇట్స్ డైమెన్షన్ ఫార్ములా ఇస్ n, గుర్తుపెట్టుకోండి. అండ్ m0 t0 ఫర్ దాట్. సో మనకి యాజ్ పర్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఈక్వేట్ బోత్ సైడ్స్ ఈక్వేట్ చేసామనుకోండి. సో దాట్ m0 l0 t పవర్ 0 is equal to a, and we need to find for this. So a plus b by l square. So dimension of a is equal to m0 l0 t0. ఎందుకంటే we are equating. So dimension of n must be equal to dimension of these two. So dimension of n is equal to dimension of b by n is equal to dimension of b by lambda square. So dimension of n is equal to dimension of b by lambda square. So that m0 l0 t power 0 that is equal to dimension of b by it is l square. So cross multiply చేసాం అనుకోండి, dimension of b is equal to m0 l square t0. ఓకేనా. సో ఇలా మనకి జేఈలో కూడా చాలా క్వశ్చన్స్ అడుగున్నారు. సో నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్గా ఇంకా ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ యొక్క యూసేజ్ ఏంటి, ఎక్కడ మనం యూజ్ చేస్తాం అన్నిటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే.
So this is for today's class. I hope you understand. Thank you.